హల్లెలూయా. దేవుడే తన కార్యమును జరిగించునుగాక. ఒక సుదీర్ఘ వాక్యాన్ని మీకు చదివిస్తాను. తెలిసిన వాళ్ళు వాక్యాన్ని చూడండి, చదవలేని వారు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 22వ వాక్యము నుండి 33వ వాక్యం వరకు నెమ్మదిగా చదవగా అందరం శ్రద్ధగా విందాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపర్చెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్తయే ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి ప్రవచించెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మనమందరం సాక్షులము. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు జీవితం ప్రవచన సారం. యేసు క్రీస్తు జీవితం అంతా కూడా వాక్యానుసారం. ప్రభు వేసిన ప్రతి అడుగు, ప్రభు మాట్లాడిన ప్రతి మాట, ప్రభు మనసులోంచి బయలుదేరిన ప్రతి ఆలోచన, ప్రభు చేసిన ప్రతి కార్యం, ప్రభు వెళ్ళిన ప్రతి మార్గం, ప్రభు చేసిన ప్రతి విషయం అన్నీ కూడా వాక్యానుసారమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రభు జననం, మరణం, పునరుత్థానం వాక్యానుసారం. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఒక మాటలో చెప్పాలంటే యేసే వాక్యం, వాక్యమే యేసు. యేసయ్యలో ఉన్నదే వాక్యం, వాక్యంలో ఉన్నదంతా కూడా యేసయ్యలో ఉన్నదే. చేతులెత్తి ఆమేనండి. వాక్యంలో లేనిది యేసయ్యలో లేదు, యేసయ్యలో లేనిది వాక్యంలో లేదు. అంటే అంతా కూడా వాక్యానుసారంగా
తన జీవితాన్ని గడిపినట్లుగా మనం తేటగా చూడగలం. అందుకనే యేసు చాలా ధైర్యంగా సవాలు చేసి మాట్లాడిన అద్భుతమైన ఛాలెంజ్ ఏమిటయ్యానంటే, ఇదిగో అపవాదికి సంబంధించింది నాలో ఏది లేదో. స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో లేనిది నాలో ఏది లేదు. ఎవ్రీథింగ్ వాక్యములో ఉన్నదే నేను చేస్తాను. వాక్యానుసారంగా నేను మాట్లాడతాను. వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తాను. ఇక్కడ చెప్పబడిన మాట లేఖనానుసారంగా ముందుగా చెప్పబడినట్లుగా వాక్యానుసారంగా యేసయ్య మరణాన్ని గెలిచి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ శ్రేష్టమైన పునరుత్థానంలో పాల్గొనాలని ఆశించే ప్రతి వారికి ప్రభు ఇస్తున్న ఆశ్చర్యమైన అద్భుతమైన హెచ్చరిక ఏమిటంటే, యేసయ్యతో పాటు నీవు కూడా లేవాలి. యేసయ్య లేచినట్లుగా నీవు లేవాలి. ఎలా లేవాలి అంటే, ఫస్ట్ నీ జీవితం వాక్యానుసారంగా ఉండాలి. రెండవదిగా నీ ముగింపు, నీ అంతం వాక్యానుసారంగా ఉండాలి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. శ్రేష్టమైన పునరుత్థానములో పాల్గొనాలని ఆశించే వారు వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వాక్యానుసారమైన ముగింపు ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని చూసుకుంటూ, వాక్యమై ఉన్న యేసయ్యను చూస్తూ, ఆ లైఫ్ ప్యాటర్న్, ద స్టెప్స్, ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దాన్ని మాదిరిగా ఉంచుకొని ఆయనలో ఉన్నవి నాలో ఉండాలి, ఆయన లేనివి నాలో ఉండకూడదు. ఇది ప్రతిరోజు సరి చేసుకోవాలి. ఇది దైవభక్తి గల జీవితం. అంటే మన బ్రతుకు వాక్యానుసారంగా ఉండాలి. వాక్యం అనగా క్రీస్తు. మరో విధంగా చెప్పాలంటే బ్రతుకుట క్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు చావు మనకు లాభం. లాభం అనగా శ్రేష్టమైన పునరుత్థానము. చపలతో గట్టిగా యేసయ్యా స్తోత్రం అనండి, చెప్పండి గట్టిగా. బ్రతుకుట క్రీస్తు. క్రీస్తు అంటే వాక్యం. వాక్యం కొరకు బ్రతుకుట. మనుషులు రొట్టె మూలంగా బ్రతుకుతాడు, అది భౌతిక జీవితం. ఆత్మీయంగా వాక్యం ద్వారా బ్రతకాలి. ఒక్కొక్క వాక్యంను నెరవేరుస్తున్నప్పుడు అది నీకు ఆహారంగా మారుతుంది. ఒక్కొక్క వాక్యం నెరవేర్పులోకి రాగా అది నీకు పౌష్టిక బలాన్ని ఇస్తుంది. ప్రభు ఆ మాట చాలా స్పష్టంగా అంటాడు, నా తండ్రి చిత్తము చేయుటయే నాకు ఆహారమై ఉన్నది. అంటే తండ్రి చిత్తం చేయడం అనగా ఆయన చెప్పింది చేయాలి, ఆయన రాసి పెట్టింది చేయాలి. అలా చేసే కొలది ఆత్మ బలం మనకు పెరుగుతుంది. శోధన జయించే కెపాసిటీ పెరుగుతుంది. కష్టకాలమున, శ్రమ కాలమున ప్రభు కొరకు ధైర్యంగా లోతుగా నాటబడిన ఒక సియోను కొండవలే నిలబడే అభిషేకం నువ్వు పొందుకుంటా. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకుట క్రీస్తు. ఎవరైతే యేసయ్య కొరకు బ్రతుకుతారో వారికి చావు లాభం. లాభం అంటే శ్రేష్టమైన పునరుత్థానం. ఈ శ్రేష్టమైన పునరుత్థానం మీద ఆలోచన నిలిపిన వారు ఇహలోక సంబంధమైన జీవితంలో చిక్కుకోరు. సుఖభోగాల వెంట పరిగెత్తారు. సౌఖ్యంగా బ్రతకాలని ఒకే టార్గెట్ని చేసుకొని సౌఖ్యము కొరికి దేనినైనా తాకట్లో పెట్టడానికి, సౌఖ్యము కొరకు సమస్తాన్ని త్యాగం చేసుకుని ఒక శరీర సంబంధిగా ఎవరు బ్రతకారు? ఈరోజు నేను చెప్పే స్టాండర్డ్ చాలా ఉన్నతమైంది.
మీరు ఏ కొంచెం మనసులో అశ్రద్ధ చేసినా, అటు ఇటు తలంచినా, దేవుడు మీ కొరకు సేవకుని బలహీనమైన దేలలో కూడా చాలాసేపు కూర్చోపెట్టి మీ కొరకు మాట్లాడిన ప్రతి మాట నీకు వ్యర్థమైపోతుంది. అలా కాకుండానట్లుగా దేవుడు నిన్ను కాపాడునుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. దేవుడు నన్ను ఒక్క సంఘం కొరకు దేవుడు లేపలేదు, సార్వత్రిక సంఘం కొరకు ప్రభు నన్ను సిద్ధపరిచాడు. కనుక ఇలాంటి ఏర్పాట్లు దేవుడు చేశాడు. ఈ వాక్యం వేల మంది వినాలి, వింటున్నారు. అనేక ప్రాంతాల్లో వింటున్నారు. సో నేను ఏదైనా మాట్లాడినప్పుడు కేవలం మిమ్మల్ని ఉద్దేశించి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘాన్ని మనసులో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఎవరైతే శ్రేష్టమైన పునరుత్థానం కొరకు ఆశిస్తారో వారికి ఇబ్బందులు, బాధలు, కష్టాలు వీటి మీద విరక్తి చెంది ఇంకేం ప్రభులే అనే తలంపులు పొరపాటున రాదు. ఎన్ని బాధలైనా వారు ప్రభు కొరకు నిలకడగా ఉంటారు. వాటిని తొలగించుకోవాలని ఆరాటపడరు. అది ఉంటే ఉండనివ్వండి, ఆ తలంపు వారికి కలుగుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వాక్యం. అందరూ ఆ మాటలు చూడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. హెబ్రీ 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే కొందరు అందరూ కాదు, కొందరు, వెరీ ఫ్యూ, మైనారిటీ. కొందరు మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. కష్టపడుటకు ఒప్పుకొనిరి. విడుదల మీద వారికి మనస్సు రాదు. నా ప్రభుకు తెలియకుండా ఒక్క వెంట్రుక కిందకి రాలదు అని సరైన దర్శనముతో నాకు అనుభవించిన సిలువ శ్రమ నేను భరిస్తాను అని సరైన ఒప్పందంతో సాగిపోతారు. ఈ బాధ నాకు దేవుడిచ్చిన శ్రమ, సిలువ, నేను దీన్ని మోయాలి. తప్పించుకునే ప్రయత్నం నేను చేయకూడదు. అందుకే నేను కొందరు అన్నాను. కొందరు ఎంత వాక్యం విన్నా ఈ వాక్యం పట్ల అందరికీ స్పందన రాదు. వెరీ ఫ్యూ. ప్రభుతో ఒక ఉన్నతమైన సంబంధం కలిగి ఆయన వలన కీడే కానీ మేలే కానీ మౌనంగా సహించగలిగిన వారు చాలా కొంత ఉంటారు సంఘాల్లో. అది ఎంత నష్టమైనా మౌనంగా భరించేవారు చాలా తక్కువగా ఉంటారు. దేవుడే అన్నాడు, కొందరు విడుదల పొందటానికి ఇష్టపడక కష్టపెట్టబడటానికి ఒప్పుకున్నారంట. They accepted the trials and tormentations just for the sake of Jesus. ఆయన కొరకు ఆ బాధలన్నీ సహించాలని తీర్మానంతో సాగిపోతారు. అలాంటి వారు నాకు విడుదల కావాలి, నాకు సుఖం కావాలి, సౌఖ్యం కావాలి అని వాటి మీద మైండ్ ఉండదు. దేవుడు మన కనులు తెరుచునుగాక. ఇంకా కఠినమైన మాట ఒకటి మీకు చూపిస్తాను, వినటానికి కూడా కష్టంగా ఉంటుంది. సామాన్యుడు ఎవ్వరు కూడా ఆ మాటను అంగీకరించారు. లూకా సువార్త 20వ అధ్యాయం, లూకా సువార్త 20వ అధ్యాయం 34-35 వాక్యాలు చదవగా విందాం. అందుకు యేసు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇచ్చుకుంటారు, కానీ పరమున మృతుల పునరుత్థానమును
ఒక శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరేవారు, యోగ్యులని ఎంచబడిన వారు. వింటున్నారా? ఒక శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరేవారు. నాతో కలిసి చెప్పండి ఆ మాట అందరూ. శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరేవారు. పెళ్లి చేసుకొనరు, పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పెళ్లి చేసుకోరు అంటే పురుషులు, పెళ్లికి ఇవ్వబడరు అంటే స్త్రీలు, కన్యకలు. They give their life to Jesus as a gift of burnt offering. శ్రేష్టమైన పునరుత్థానాన్ని ఆశించేవారు. అందుకే చెప్తున్నాను, ఒక ఉన్నతమైన ఆత్మీయ స్టాండర్డ్ విశ్వాసికి పెరిగే కొలది, ప్రభుత్వం అనుకున్న సంబంధం పెరిగే కొలది, ఆయనతో నిబంధనలు స్థిరంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరుతున్నావా? నువ్వు చేసుకున్న ప్రతిష్ట మార్చవద్దు, నువ్వు చేసుకున్న తీర్మానాన్ని పగలగొట్టవద్దు. వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, ఈ లోక సుఖాల కొరకు, శరీర అక్కర్ల కొరకు, కోరికల కొరకు ప్రభుతో చేసిన నిబంధన పగలగొట్టకు. నీకు ఒక శ్రేష్టమైన పునరుత్థానం ఎదురు చూస్తుంది. అందరూ ఆమేనండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. పిలువబడిన పిలుపుకు, నిన్ను ఏర్పాటు చేసిన ఏర్పాటుకు తగినట్లుగా నమ్మకంగా నువ్వు ఉండగలిగితే, ఇదిగో నేను త్వరగా రానే ఉన్నాను, నీకు రావాల్సిన ఫలం శ్రేష్టమైన పునరుత్థానం నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని అద్భుతమైన విషయాలు పొందుపరచబడింది. కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. మనం చదువుకున్న వాక్య భాగంలో 24వ వాక్యం ఒకసారి చూడండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. చాలా అంటే మరణం యేసయ్యను ఓడించుట అసాధ్యం. మరణము యేసుపై గెలుపొందుట అసాధ్యం. మరణం యేసయ్యను లొంగ తీసుకొనుట అసాధ్యం. పరిశుద్ధ గ్రంథం ఒక సవాలుతో కూడిన ప్రశ్న వేసింది యావత్ ప్రపంచాన్ని ఉద్దేశించి. ప్రపంచంలో ఉన్న కోట్లాది ప్రజలకి పరిశుద్ధ గ్రంథం ఒక సవాలు విసిరింది. ప్రశ్న 89వ కీర్తన 48వ వాక్యం. 89:48. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన నరుడు ఎవడు? చాలా. మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు? అందరు తలలో పైకెత్తిన వైపు చూడండి. మానవ జాతి, మానవ కోటి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు? ఈ ప్రశ్న ఎదుట ప్రపంచం తల వంచింది. ఈ ప్రశ్నను ఎదుర్కోగలిగిన కెపాసిటీ మనుషులలో లేదు. ఈ ప్రశ్న ఎదుట మనుషులందరూ ఓడిపోయారు. ఆల్ హ్యూమన్స్, ఋషులు, మునులు, బాబాలు, హేమీలు, చక్రవర్తులు, రాజ్యాలను గడగడలాడించిన వారు అందరూ కూడా ఈ ప్రశ్న ఎదుట ఓడిపోయారు.
అయితే ఆశ్చర్యమైన విషయం, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలవాడు ఒకడున్నాడు. అందరూ ఆమేననండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందరినీ ఓడించిన, ఆ మరణాన్ని ఓడించిన వాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన, చెప్పాలి గట్టిగా, నజరేయుడైన యేసు. యేసు. స్వరమెత్తు పైకి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. యేసు యేసు యేసు, ఎంత మధురం నీ నామం, క్రీస్తు క్రీస్తు క్రీస్తు. పాడండి పాడండి, ఇంకా గట్టిగా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు. ఆమేన్, హల్లెలూయా. భూమి పుట్టినప్పటి నుంచి పాట పాడుతూ ఉన్నాను. స్తోత్రం. సో నా పాటకి మీరంతా కోరస్. ఇప్పుడు బెనిహీన్ గారికి 3000 మంది కోరస్ ఉన్నారు. నాకేం తక్కువేం లేదు, మీరంతా కోరస్. ఇప్పుడు ఎంత గొంతు వస్తుందో అంత గొంతు ఎత్తి పాడండి. బ్రదర్స్, మీ స్వరం పైకెత్తాలి. సిస్టర్స్, మీ స్వరం పైకెత్తాలి. జెడ్ స్కేల్లో పాడండి. స్తోత్రం. ఉందా జెడ్ స్కేలు? హై. జయ జయ యేసు, జయ యేసు, ఆమేన్. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు. జయ జయ యేసు. మనసారా జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ యేసు. ఆమేన్. జయ జయ యేసుకు చప్పట్లతో దేవుని ఘనపరుస్తారా? ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని, పాతాలని, సమాధిని, కావలిని, గొలుసుని, బండని అన్నిటినీ విరిచి, అన్నిటినీ చీల్చి చెండాడి, సమాధిని సమాధి చేసి మరణానికి దడ పుట్టించి నా ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన లేచాడు. ఇప్పుడు వినండి ఒక అద్భుతమైన మాట. ఆయన లేచాడు కనుక దావీదు ఏమని రాస్తున్నాడు కింద? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24 చదివారు, 25 చూడండి ఒకసారి. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును నేను ఎల్లప్పుడూ నా ప్రభువును నేను చూస్తున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. అందరి తలలో పైకెత్తండి, అందరి తలలో పైకెత్తండి. నేను ఎల్లప్పుడూ ఆయనను చూస్తున్నాను. ఎవరైనా చూడండి, దావీదట
క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రవచించాడట. ఆత్మలో ప్రవచించాడు. ఆత్మలో ప్రవచించిన ఆ ప్రవచనాన్ని ఆత్మలో క్రొత్త నిబంధనలో భక్తులు గ్రహించి ఆనాడు పలికిన ప్రవచన వాక్యాలు యేసయ్యకు సంబంధించింది అని ఆత్మ ద్వారా బయలుపరచారు. ఇప్పుడు ఈ దావీదు చూస్తున్నాడట. ఎవరినయ్యా చూస్తున్నాడు? పైన ఏమని రాశాడంటే, మీరు సిలువ వేశారు యేసయ్యని, మరణించాడు యేసయ్య, సమాధి చేశారు యేసయ్యని. ఇప్పుడు నేను ఆయనను చూస్తున్నాను. ఎలా చూడగలిగావు ఆయన్ని? సమాధి అయిపోయాడుగా, చచ్చిపోయాడుగా. చచ్చిపోయిన ఎలా చూసావు? ఎలా చూశానంటే, ఆయన చావు అతన్ని బంధించలేదు, సమాధి అతన్ని బంధించలేదు, అతడు తిరిగి లేచాడు. కనుక నేను ఆయనను చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చూస్తున్నాడంటే ఎవరిని చూస్తున్నాడో తెలుసా? పునరుత్థానుడైన యేసయ్యను చూస్తున్నాడు. కొడాలి గట్టిగా, కొడాలి గట్టిగా. యేసయ్యా స్తోత్రం అనండి గట్టిగా, చవ్వాలి గట్టిగా. ఆయన్ని చూస్తున్నాడు. అంతేకాదు, ఆయన అంటాడు, నా కుడి పార్శ్వమున ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక. ఉన్నాడు అందరూ అన్న మాట ఉన్నాడు అన్న అందరూ గట్టిగానండి, గట్టిగా. ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. నీ దగ్గర ఎలా ఉన్నాడయ్యా? చచ్చిపోయాడు కదా. దావీదు అంటాడు, చచ్చిపోయిన మాట నిజమే, ఆయన తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరిగి లేచాడు కనుక ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక నాకు కనపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. సమాధిని లేచాడు, సజీవుడయ్యాడు, నాతో ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు కనుక నేను ఆయన చూస్తున్నాను. లేచాడు కనుక ఉన్నాడు. ఒకవేళ లేవకపోతే ఆయన లేడు. నౌ లిసన్, ఆయన లేచాడు కనుక ఆయన ఉన్నాడు కనుక నేను ఆయన చూస్తున్నాను. నా విమోచకుడు సజీవుడు, నా కన్నులు ఆయనను చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలా చూసావు? ఉన్నాడు కనుక. ఉన్నాడని ఎలా చెప్తున్నావు? మరణాన్ని గెలిచి లేచాడు కనుక. సమాధి నుండి బయటికి వచ్చాడు కనుక ఆయన ఉన్నాడు. సమాధి నుండి బయటికి వచ్చాడు కనుక మనం ఆయన్ని చూస్తున్నాం. ఒకవేళ ఆయన సమాధిలోనే ఉంటే ఆయన ఇక్కడ లేడు. ఏ కన్నులు ఆయనను చూడనేరదు. లేచాడు కనుక ఉన్నాడు, లేవకపోతే లేడు. అందరూ మాట చెప్పండి, లేచాడు కనుక ఉన్నాడు, లేవకపోతే లేడు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచి లేచిన వాడు ఎవరో? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సో మరణాన్ని గెలిచి ఆయన ఒక్కడే లేచాడు కనుక ప్రపంచానికి ఆయన ఒక్కడే దేవుడు. చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. మరో మాట చెప్పనా? ఎందరో సమాధులు మన యొద్ద ఉన్నాయి. అయోధ్యలో ఉన్నాయి, మక్కాలో ఉంది, మదీనాలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, జర్మనీలో ఉంది. ఎన్నో సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల్లో వాళ్ళు ఉన్నారు. మత నాయకులు, మత స్థాపకులు వాళ్ళు సమాధిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే కుళ్ళిపోయి ఉన్నారు.
కుళ్ళిపోయారు. సో వాళ్ళు సమాధిలోనే ఉన్నారు కనుక వాళ్ళు ఇక్కడ లేరు. ఎంతమందికి అర్థమైంది? వాళ్ళు సమాధిలోనే ఉన్నారు కనుక వాళ్ళు లేరు. ఎవరైనా ఉన్నారా, ఉంటే రావా అని నువ్వు పాట పాడితే ఆ పాటకు విని స్పందించి రాగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఆమేన్. ఎందుకు? ఆయన సమాధిలో లేడు, సమాధి దాటి బయటికి వచ్చాడు. మిగతా వాళ్ళంతా సమాధిలో ఉన్నారు. అందరూ సమాధిలోనే ఉన్నారు కనుక వారు బయట లేరు కనుక లేని వానికి నువ్వు పూజిస్తున్నావా, ఉన్నవానికి నువ్వు పూజిస్తున్నావా? నీ ప్రార్థన ఎవరికి? నీ ఆరాధన ఎవరికి? నీ స్తోత్రం ఎవరికి? లేని దేవునికా, ఉన్న దేవునికా? లేని దేవుడు ఎందరో ఉన్నారు, ఉన్న దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరే యేసు. చప్పట్లతో దేవుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఆమేన్, ఆమేన్. టెంపో పెంచండి గట్టిగా. జయ జయ రాజా, జయ రాజా. బ్రదర్స్, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు. ఆమేన్. ఈ రోజున అతిశయించి మనసారా దేవుని ఘనపరిచి పాడాల్సిన దినం. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే అందరికీ లేరు, మనకి దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఉన్నాడు. Our God whom we worship is not a dead God. Our God is not an rotten God. Our God is not an idol. Our God is not man-made. నా దేవుడు కుళ్ళిపోయిన వాడు కాదు, నా దేవుడు సమాధిలో ఉన్నవాడు కాదు, నా దేవుడు మరణం మీద ఓడిపోయిన వాడు కాదు, వీటన్నిటిని జయించినవాడు. అవన్నీ దాటుకుంటూ లేచి వచ్చి నేనున్నానని సమాధానం ఇవ్వగలిగిన ఏకైక సజీవుడైన దేవుడు, ప్రపంచంలో బ్రతికి ఉన్న దేవుడు ఒక్కడే. ఆయన పేరు ప్రైజ్ ద లార్డ్. యేసు ఒక జిల్లాకి దేవుడు కాదు, యేసు ఒక మతానికి దేవుడు కాదు, యేసు ఒక వర్గానికి ఒక భాషకి దేవుడు కాదు, లేదా ఒక దేశానికి దేవుడు కాదు, లేదా ఒక యుగానికి దేవుడు కాదు. నా యేసు ఎవరి అంటే యుగ యుగాలకు అయిన దేవుడు. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు, దేవుడు, యేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. యుగాలలో దేవుడు, ఆమేన్.
యూనిక్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈస్ ద లివింగ్ గాడ్ ఈజ్ అమాంగ్ us. క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యానంటే సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వావ్, ఎంత గొప్ప మాట అండి ఇది. నువ్వు యేసయ్యని ఎందుకు ఆరాధించాలి? నువ్వు యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? దీనికి కారణం ఒక్కటే. నువ్వు ఎందుకు యేసయ్య దగ్గరికే రావాలంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. చెప్పండి, నువ్వు యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? ఆయన ఒక్కడే ఉన్నాడు. చెప్పండి అందరు నోరారా, ధైర్యంగా చెప్పండి, చెప్పండి గట్టిగా. ఎందుకు ఆయన ఒక్కడే ఉన్నాడు? ఆయన మరణాన్ని దాటి బయటకు వచ్చాడు కనుక. మిగతా వాళ్ళు ఎందుకు లేరు? ఎవ్వరు మరణం దాటి రాలేదు కనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎక్స్ప్రెస్ యువర్ జాయ్. సంతోషం వ్యక్తపరచండి. చేతులు పొడుగ్గా చాపి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అది అట్లా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరణం ఆయనను బంధించుట అసాధ్యం. అన్నిటినీ పగలగొట్టుకొని సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై యేసయ్య సజీవుడై మన మధ్యలో ఉన్నాడు. ఎంత చెప్పినా రుణం తీరదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఒక పాఠం నేర్చుకుందాం ఎవ్రీబడి. ఈరోజు చాలా ప్రత్యేక స్థాయిలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ఆమేన్. యేసయ్య మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన లేచాడు కనుక ఉన్నాడన్న సంగతి మనకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే చూసిన వాళ్ళందరి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ సంగతి విడిచిపెట్టండి. మన సంఘంలో ప్రభు దర్శనాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. ప్రభు స్వరాన్ని విన్నవారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చదవండి బైబిల్ నుండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యం నుండి కొన్ని మాటలు చూడండి, 8 వరకు. లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడ్డాడు. ఆయన కేఫాకు తరువాత 12 12 కనబడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు కనబడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడ్డాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును, అందరికంటే లాస్ట్ లో ఆత్మలో ఎదిగిన నాకు కూడా ఆయన కనబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే కనబడ్డ చూసిన అపోస్తులు ఏమని సాక్ష్యం ఇచ్చారో తెలుసా? నజరేయుడైన యేసుని దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులము. ఆమేన్, హల్లెలూయా. అందుకు మేము సాక్షులం. దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు అన్నదానికి వాళ్ళు సాక్ష్యం మాత్రమే కాదు. ఈరోజున కోట్ల కొలది ప్రజలు వారి చెడుతనాన్ని మాని మంచి జీవితం చేయటానికి ప్రభులోకి వస్తున్నారే,
ఆ మార్పే యేసు సజీవుడై ఉన్నాడన్న దానికి నిదర్శన. ఆమేన్. ఎందరో త్రాగుబోతులు మారారు, యేసయ్య ఉన్నాడు కనుక మారారు. ప్రైజ్ ది లార్డ్. ఎందరో హంతకులు మారారు, ఎలా మారారు? యేసయ్య ఉన్నాడు కనుక మారారు. ప్రైజ్ ది లార్డ్. ఓ నాస్తికుడు ఒక సువార్తికుని గల్లా పట్టుకొని దేవుడు 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 అంటాడు. దేవుడు ఎక్కడున్నాడయ్యా చూపించు అన్నాడట. నువ్వు దేవుని చూపిస్తే నేను నమ్ముకుంటాను అన్నాడట. గల్లా గట్టిగా పట్టుకున్నాడట. అప్పుడు ఆ సువార్తికుడు, ఒక్కసారి నా చొక్కా వదలయ్యా అన్నాడట ప్రేమతో. నేను నీకు చూపిస్తాను, వదలు. దేవుడు ఉన్నాడని చూపిస్తా, వదలయ్యా అంటే వదిలాడట. అప్పుడు ఆ సువార్తికుడు అన్నాడంట, అయ్యా నేను ఒకప్పుడు 48 మర్డర్లు చేశాను. స్తోత్రం. ఎన్ని? 48 మంది నిర్దాక్షిణ్యంగా చంపేశాను, పేగులు బయటికి తీశాను. ఒక కసాయివాణ్ణి, ఒక హంతకుని, నేను ఒక పెద్ద రౌడీ. నువ్వు నన్ను గల్లా పట్టుకున్నప్పుడే నేను ఇంకా మారకపోతే అసలు నువ్వు భూమి మీద ఉండేవాడివి కాదు. ఒక్క గుద్దుకి మొత్తం వల్లని బయటపడేది. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే నా దేవుడు ఉన్నాడని అర్థం అన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందరో మారారు, అందుకు మనమే సాక్షులం. ఎందరో మార్పు చెందుతున్నారు, అందుకు మన సంఘమే సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. జనుల సాక్ష్యాన్ని పక్కన పెట్టండి, సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని సాక్ష్యం చదువుదామా? యెషయా పుస్తకం రాసుకోండి, అందరూ రాసుకోండి ఈ మాటల్ని. యెషయా పుస్తకం 25వ అధ్యాయం, ఐజయా 25. 8వ వాక్యం. మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరణమును ఆయన మృంగివేస్తాడు, మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్పం తుడిచివేస్తాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగుతుందని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు అందరు మీ తలలో పైకెత్తి నా వైపు చూడండి. జరుగుతుంది అంటాడు. ఏం జరుగుతుందట? టక్కని చదవండి. మరి ఎన్నడూ మరణం ఉండకుండా ఆయన మృంగివేయును. ఆయన మృంగివేస్తాడు. మృంగివేసేను అని రాయబడలేదు, అది ప్రవచనం. అది ఇంకా జరగలేదు, జరగబోతుంది. జరగబోయే ఆ సంఘటనని ముందే ప్రవచించాడు. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు. దేవుడు తానే తన భక్తుని మనసులో ప్రత్యక్షత పెట్టి తగిన ఆలోచన ఇచ్చి తాను ప్రవచింపచేశాడు. ఏమనంటే ఇంకెప్పుడు కూడా మరణం ఎవరిని వేధించకుండా ఆయన మరణాన్ని మింగివేస్తాడు. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున నా యేసయ్య మరణాన్ని మింగేస్తాడు. ఆయన చెప్పే మాటలో మరో భావం ఏంటంటే, మరణం అందరినీ మింగేసింది, మరణం కబలించింది అంటుంటారు, పేపర్ స్టేట్మెంట్. మరణం మింగేసింది అంటుంటారు. అందరినీ మరణం మింగేస్తుంటే నా యేసయ్య మరణాన్ని మింగేశాడు. స్తోత్రం. అలా మింగేస్తాడు అని దేవుడు ముందు చెప్పాడు. ఆ ప్రవచనం అక్షరాలుగా సిలువ మరణంలో నా ప్రభు నెరవేర్చాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి, కొడాలి గట్టిగా. హల్లెలూయా. ఇంకో మాట మీకు గుర్తు చేస్తాను. హోషేయ పుస్తకం, హోషేయ 13, 14, 15.
ఆయనను పాతాళ వశములో నుండి ఆయన నన్ను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును. నేను వారిని విమోచిస్తాను. మృత్యువు నుండి వారిని రక్షించును. మృత్యువు నుండి నేను వారిని రక్షిస్తాను. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? చూసారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు నెరవేర్చబోయే ఆ అద్భుతమైన కార్యాన్ని ముందుగా దేవుడు రాసిపెట్టాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? అంటే మరణమా, నువ్వు ఓడిపోతావు. మరణమా, నీ ముళ్ళు పీకేస్తాడు. మరణానికి కోరలు ఉన్నాయి. ఆ కోరలతో ఎందరినో బాధించింది. అందుకని మరణ వేదన అని రాస్తుంది. మరణం వేదన, అది బాధ, అది దుఃఖం. ఆ ఎడబాటు తట్టుకోలేక కోలుకోలేరు ప్రజలు. మరణం ఒక వేదన, ఒక బాధ. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణ బాధ నుండి విడిపిస్తాడు అని ప్రవచనం ప్రకారంగా సరిగ్గా శిలువ మరణంలో ఆ మరణపు ముళ్ళును దేవుడు విరిచి, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నేను నిన్ను గెలిచాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని గెలిచాడు. ఇంకా అద్భుతమైన విషయం చెప్పాలంటే, ఆయన లేచాడు కనుక ఆయన ఉన్నాడు. ఆయన లేవకపోతే ఆయన లేడు. ఇప్పుడు ఆయన లేడనుకో, ఇక్కడ ఆయన లేడనుకో, ఇక్కడ పెద్ద విగ్రహం ఉండేది, యేసయ్య విగ్రహం. మీరందరూ కొవ్వొత్తులు, కొబ్బరికాయలు, ఓంబత్తులు తీసుకొచ్చి టపా టపా అని కొట్టేసి దండం పెట్టి గుంజులు తీసుకొని పోయేటోళ్ళు. అయితే నా ప్రభు ఒక విగ్రహంలా లేడు. ఆయన సజీవుడై మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, ఆయన లేచి ఉండకపోతే నీ భక్తి వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం, నీ ఆరాధన వ్యర్థం, నీ కానుకలు వ్యర్థం. ఎందుకంటే అన్ని విగ్రహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. స్పందించడానికి ఆయన లేడు, మాట్లాడటానికి ఆయన లేడు, వినటానికి ఆయన లేడు. అన్నీ ఉన్నట్లుగా ఉన్నాయి, కానీ ఏది పనిచేయదు. ఎందుకది బొమ్మ, అదొక బొమ్మ. లేడు కనుక ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మకి కళ్ళున్నాయి, చూడవు, చెవులున్నాయి, వినవు, నోరున్నాయి, మాట్లాడదు. నా యేసయ్య కూడా అలాగే సమాధిలో ఉంటే మన ప్రార్థన వ్యర్థం, మన భక్తి వ్యర్థం. అయితే మన భక్తి వ్యర్థం కాదు ఇప్పుడు, మన ప్రార్థన వ్యర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు కనుక. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి భక్తులారా, కొడాలి గట్టిగా. యేసయ్యా స్తోత్రం అనండి, యేసయ్యా స్తోత్రం. ఈ రోజున మన ప్రార్థనకి వాల్యూ ఉంది, వాల్యూ. నీ బాధ ఎవరు చూడకపోయినా చూసేవాడు ఒకడున్నాడు. నిన్ను ఎవడు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునేవాడు ఒకడున్నాడు. నీ బాధ ఎవరికి అర్థం కాకపోయినా నిన్ను అర్థం చేసుకోగలిగిన మనసున్న దేవుడు ఒకడున్నాడు. ఆమేన్. ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన లేచాడు. పునరుత్థానం ఒక అద్భుతమైన పాఠం, గ్రేట్ లెసన్. ఏమిటంటే మరణం తర్వాత ఒక బ్రతుకు ఉంది అని గుర్తు చేస్తుంది. దేర్ ఈజ్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. మనిషికి మరణమే ముగింపు కాదు. మరణము తర్వాత ఒక బ్రతుకు ఉంది. అది నిరూపించటానికి ఒక పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానము దేవుడు రూఢిపరిచి మాట్లాడుతున్నాడు. పునరుత్థానం ఏం పాఠం నేర్పిస్తుంది? దేర్ ఇస్ అనదర్ లైఫ్ ఫర్ యూ.
That's an eternal life. ఈ మరణం తర్వాత, ఈ బ్రతుకు తర్వాత మరో బ్రతుకుంది. There's another life. వినండి, మరో బ్రతుకు ఉంది కనుక ఆ బ్రతుకును మనసులో పెట్టుకొని ఇప్పుడు నీవు భయము నెరిగి జీవించాలని లేఖనాలు సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మరో బ్రతుకు నీకుంది. ఆ బ్రతుకుతో ఒకరోజు నువ్వు న్యాయాధిపతి అయినా యేసయ్య ముందు నిలబడాలి. You have to stand before His presence at the judgment seat of the Lord, and you have to give every account of your lifetime. You are accountable. నీవు దేవుని ఎదుట లెక్క అప్పగించవలసిన వాడవే ఉన్నావు. ఒకరోజు నీకు ఒక బ్రతుకు ఉంటుంది. ఆ బ్రతుకుతో దేవుని ముందు నిలబడాలి. అందుకే ఈ రోజున, ఈ ఆయుష్ కాలంలో మనం ఇష్టం వచ్చేట్లుగా తిని తాగి సుఖపడటానికి కాదు, నిత్యత్వంలోనికి ప్రవేశించటానికి, తగిన అర్హత సంపాదించటానికి దేవుడు మనకి బ్రతుకు కాలం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గ్రేట్ లెసన్ అండి ఇది. ఈ నిరీక్షణ లేని వారు ఎలా ఉంటారో తెలుసా? యెషయా పుస్తకం 22వ అధ్యాయం, ఐజాయా 22 13వ వాక్యం. రేపు చచ్చిపోదము గనుక, రేపు చచ్చిపోతాం కనుక తిందాము త్రాగుదాము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము తాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. చూసారా? వాళ్ళకి ఏ ఫాస్టింగ్ ప్రేయర్ లేదు, అంతా ఫీస్టింగే. రేపు చచ్చిపోతామయ్యా, అంతటితో అంతా అయిపోతుంది కనుక బ్రతికున్న ఈ కాలంలోనే తిందాం, తాగుదాం, సుఖపడదాం, జల్సా చేద్దాం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోదాం. సరిగ్గా ఇదే మాట ప్రసంగి అంటాడు. ఓ యవనోడా, నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవు, ఏం చేయాలనుకుంటే చెయ్యి. కానీ అన్నిటికీ లెక్క అప్పగించవలసిన ఒక దినం ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ మరణం తర్వాత ఒక బ్రతుకు ఉంది, జాగ్రత్త అని భక్తులు హెచ్చరించారు. మరణం తర్వాత బ్రతుకు ఉంది. ప్రభు మరణించిన తర్వాత తిరిగి లేచాడు వేరొక శరీరంతో. ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను, వెరీ క్లియర్ పిక్చర్. ఒకరోజు రూపాంతర కొండ మీద యేసయ్య రూపాంతరం పొందిన సందర్భంలో ప్రభు ఎదుట మోషే, ఏలియా కనిపిస్తారు. అందులో మోషే చనిపోయాడు, దేవుడే సమాధి చేశాడు. మోషే చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మరలా ఇక్కడ ఎలా వచ్చాడు? చనిపోయాడే, మరలా ఎలా రాగలిగాడు? పాఠం ఏమిటి? మరణమే ఫైనల్ కాదు. మరణం తర్వాత మరలా మనిషికి ఒక శరీరం వస్తుంది. యు హ్యావ్ అన్ అనదర్ లైఫ్. దానికి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఒక రోజున, నేను అబ్రహాం దేవుడును, యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడను. చనిపోయిన వారి పేర్లు చెప్తాడు. నేను అబ్రహాం దేవుడును, యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడను అని చెప్పి, నేను మృతులకు కాదు సజీవులకే దేవుడను. ఐఎమ్ నాట్ ద గాడ్ ఆఫ్ డెడ్, బట్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ లివింగ్. చచ్చిపోయిన వారి పేర్లు చెప్పి బ్రతికున్న వారికే దేవుడు అంటావు ఏంటి ప్రభా అంటే, వారు చనిపోయిన మాట నిజమే, వాళ్ళు మరలా బ్రతికి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మృతులకు దేవుడును కాను అంటే అర్థం ఏంటంటే, ఆ మరణం రెండవ మరణం, అది నరకం. నరకంలో ఉన్న వారికి దేవుడు కాదు.
అక్కడ దేవుడు ఉండడు, దేవుని సన్నిధి ఉండదు. అది నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. చచ్చిన వారికి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా హెచ్చరికగా నీ దగ్గరకు వస్తుంది. మరణం తర్వాత నీకు మరలా ఒక మరణం బ్రతుకుంది. ఆనాడు దైవ సేవకులు ఎంత ఖండించి మాట్లాడినా కొందరు నమ్మలే. నువ్వు చూసావా, చూసినట్టు మాట్లాడతావేంటి అని ప్రశ్నించారు సంఘం. పౌలు గారు మాట్లాడుతుంటే నువ్వు చూసావా, మరణం తర్వాత ఇంకో బ్రతుకుంది అంటావేంటి, అంత ఖచ్చితంగా చూసినట్లు మాట్లాడతావేంటి, చూసావా అంటే ఆ భక్తుడు చూశాను అన్నాడు. షాక్ అయిపోయారు. చూశానయ్యా నేను. అప్పుడు రాస్తాడు, ఒక విత్తనం భూమిలో పడ్డది, చచ్చింది. చనిపోయిన తర్వాత మరలా దానికి కొత్త శరీరం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మొక్కల గురించే కాదయ్యా, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధి అయిన తర్వాత మరలా కొత్త శరీరం నువ్వు ధరిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ నిత్యంలో 2 స్థలాలు, దేవుని దగ్గర ఒక స్థలం, దయ్యం దగ్గర ఒక స్థలం. ఆనందంతో కూడిన ఒక స్థలం, ఏడుపు పండ్లు కొరికే స్థలం. 2 స్థలాలు. అందుకే 2 దారి, 2 మార్గం. ఏ మార్గంలో నడవాలని నిశ్చయించుకుంటావో అది నీ ఇష్టం. ఇరుకు మార్గంలో నడుస్తావా, కష్టమైన బాధైనా ఇరుకైనా సహిస్తావా, రేపు అది నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఇక్కడ సుఖం సౌఖ్యమని సుఖాల వెంట పరిగెత్తావా, విశాలమైన మార్గంలో వెళ్ళావా, చివరికి అది నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఇదండి అసలైన బోధ. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానం నేర్పే పాఠం ఏంటి? మరో బ్రతుకుందని దేవుడిని చూపిస్తున్నాడు. కనుక అబ్రహాంని దేవుడు చూపించాడు, మరో బ్రతుకు. ధనవంతుని చూపించాడు, మరో బ్రతుకు. లాజర్ని చూపించాడు, మరో బ్రతుకు. దెర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఎవరు చూశారులే అనుకోకు. ఒక చెట్టుకి ఒక కొత్త శరీరం ఇస్తే, ఒక విత్తనానికి కొత్త జీవం ఇస్తే తప్పకుండా ప్రభు మరలా నీకు ఇస్తాడు. అదే వాక్యం సెలవిస్తుంది. క్షయమైన దానిగా నువ్వు విత్తబడతావు, అక్షయమైనవనిగా నువ్వు లేపబడతావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. శరీర సంబంధమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం పాతి పెట్టబడుతుంది, ఆత్మ సంబంధమైన శరీరం లేపబడుతుంది. అయితే ఆ శరీరం ఎక్కడ గడపాలి? నిత్యంలోనా, నిత్య నరకంలోనా, నిత్య జీవంలోనా? ఆ నిర్ణయమే ఈ ఆయుష్కాలం. ప్రభుతో గడపాలంటే ప్రభు బిడ్డగా జీవించాలి. కాకి పిల్లలు కాకి గూటికి చేరుకుంటాయి, పావురాల పిల్లలు పావురాల గూటికి చేరుకుంటాయి. మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు, దేవుని పిల్లలు మాత్రమే దేవుని ఇంటికి వెళ్తారు. ఆ దేవుని పిల్లగా నువ్వు మారాలని ఇదిగో ఈ పునరుత్థాన సందేశము. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ఆశీర్వాదం చెప్పి నేను ముగిస్తాను. స్మాల్ బ్లెస్సింగ్. 26వ వాక్యమా? కావున నా హృదయం ఉల్లసించెను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 26వ వాక్యం. 26. కావున నా హృదయం ఉల్లసించెను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించెను. నా నాలుక ఆనందిస్తుంది, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఇవన్నీ పునరుత్థాన దీవెనలో. ఏమిటయ్యా పునరుత్థాన దీవెన? ఆనందం, సంతోషం, నిరీక్షణ. స్తోత్రం, హల్లెలూయా. ఆదరణ. నీ బాష్ప బిందువులన్నీ తుడిచివేస్తాడు. ఆదరణ. ఏమిటి ఆదరణ అంటే? నీతో ఉంటే
30, 40, 50, 60. నిన్ను విడిచి దేవుని యొద్దకు వెళ్తే అంతమే లేని జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఇది అల్ప జీవితం, అది శాశ్వత జీవితం. అదే మన ఆదరణ. ఇక్కడ కష్టాలు, ఇక్కడ బాధలు, ఇక్కడ అప్పులు, ఇక్కడ వడ్డీలు, ఇక్కడ సమస్యలు, ఇక్కడ అవమానం. రోజుకో మాట, రోజుకో పాట. నిన్ను దూషిస్తారు, హింసిస్తారు. కష్టాలు తప్ప జీవిత కాలం అంతా బాధతో గడపాలి. కానీ వీటన్నిటిలో దేవుడు నిత్యమైన విశ్రాంతిని ఇవ్వటానికి ఒక మరణం అనే తలుపు గుండా నిన్ను నిత్యత్వంలోకి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ కష్టం ఉండదు. స్తోత్రం అనండి. అక్కడ షుగర్ ఉండదు, బీపీ ఉండదు, లో బీపీ ఉండదు, తల తిరుగుడు ఉండదు, ఏముండదు. అక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సౌభాగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఏదో చూద్దాంలే పాస్టర్ గారు అన్నట్లుగా మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంత గొప్ప పట్టణం దేవుడు మీ కొరకు కట్టి పెట్టాడే. రాజీవ్ గృహంలో ఒక చిన్న ఇల్లు కడితే ఎంత ఆనందిస్తాం సార్. రాజీవ్ గృహ పథకం ఒకటి ఇల్లు చేశాడని. అది నాసి రకం సిమెంట్ వాడతారు. 2 సంవత్సరాలు మొత్తం క్రాక్లే. నా యేసయ్య గోల్డ్ ప్యూర్ గోల్డ్తో నీకు ఇల్లు కట్టాడు. కోటు గట్టిగా చప్పట్లు. యేసయ్య స్తోత్రం అనండి. చపాలు గట్టిగా. ఇదే పునరుత్థాన నిరీక్షణ. హల్లెలూయా. 27వ వాక్యం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇంకొంచెం పైన నేను కదల్చబడను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆయన నా కుడి పార్శ్వములో ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చివరి మాట అందరు తలలు పైకెత్తి నా వైపు చూడండి. ఆయన నాతో ఉన్నాడు. నాతో ఉన్నవాడు ఎవరయ్యానంటే మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన దేవుడు నాతో ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడు కనుక నేనెన్నడూ కదలను. ప్రైజ్ ది లార్డ్. నేను అనగా ఒక క్రిస్టియానిటీని తీసుకోండి. క్రైస్తవ్యం గురించి నేను మాట్లాడితే ఆయన లేచాడు కనుక, నా ప్రభు పునరుత్థానుడు కనుక, పునరుత్థానుడైన యేసును బట్టి క్రైస్తవ్యాన్ని ఎవరు కదిలించలేరు. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఎంత పీకాలనుకున్నా అంత లోతుగా నాటుకుపోయేదే క్రైస్తవ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత శ్రమ పెట్టినా అంత విస్తరిస్తుంది క్రైస్తవ్యం. నిజానికి క్రైస్తవ్యం అనుభవించిన వధ, చిత్ర వధ ఇంతంత కాదు. టిల్ టుడే, ప్రారంభం నుండి ఈ రోజు వరకు క్రైస్తవ్యానికి సంభవించిన హింస, మారణ కాండ మరి ఏ మతానికి సంభవించలేదు. ఫ్రమ్ ద బిగినింగ్. ఆది అపోస్తుల కాలంలో కూడా సేవకులు, అపోస్తులు ఎందుకు దెబ్బలు తిన్నారు, ఎందుకు జైల్లో వేశారు, ఎందుకు కోర్టు మెట్లలో లాగించారంటే ఒకటే కారణం, నువ్వు బ్రతికి ఉన్నావని యేసుని గురించి మాట్లాడుతున్నా. 100 రెఫరెన్స్లు ఉన్నాయి. ఆయన లేచాడు అని ప్రసంగం చేస్తున్నావు, అది చేయవద్దు. అంటే పునరుత్థాన సందేశానికి ఆనాటి ప్రపంచం అంతా కూడా అడ్డుగా ఉంది. నేడు కూడా అదే ప్రశ్న. యేసే దేవుడు ఎందుకు అంటావు? యేసు దేవుడు అన్నావు, అందరి మధ్యలో ఒకరిని పెట్టేసుకుంటా. ఇప్పుడు మనం ఏమంటాం? అన్ని క్యాన్సల్, ఒకటే దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక్కడే లేచాడు. ఇది మరుగు చేయబడని ఒక నగ్న సత్యం ఇది. ఆమేన్. క్రైస్తవ్యం ఆయన లేచి ఇందులో ఉన్నాడు కనుక ఈ క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ కదిలించలేరు.
ఇది నాటికి లోతులో నాటబడి స్థిరపడుతుంది. రేపు రాకడి దినం వచ్చే వరకు ఇంచుమించు ఈ భూతలాన్ని సువార్తతో నింపేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున అడ్డగించేవారు ఉండవచ్చు, రేపు వారు ఉండరు. సువార్త మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆమేన్. కనుక ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగిపోదాం. దుఃఖంతో ఉన్నారా, బాధతో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, సమస్యలు ఉన్నారా, ఒకటే ఆదరణ, నా యేసు ఇంకా బ్రతికే ఉన్నాడు. నా యేసు చచ్చిపోలే దేవుడు కాదు, ఆయన బ్రతికి ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ధైర్యంగా ప్రభువులో ముందుకు సాగండి. ఈ పునరుత్థాన దీవెనల అన్నీ మీకు సమృద్ధిగా దేవుడు కలిగించునుగాక. యేసు లేచాడు, హల్లెలూయా అనండి. యేసు లేచాడు, యేసు సజీవుడు. చెప్పండి, సజీవుడు యేసు, సజీవుడు యేసు. రన్ ఫర్ జీసస్. యేసు సజీవుడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం. గట్టిగా మనసారా అందరు మోకాల మీదకి వచ్చేసేయండి.